రంగారెడ్డి జిల్లా గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మారథాన్ను నిర్వహించారు. 3K, 5K, 10K రన్ కార్యక్రమంలో మహిళలు ట్రెడిషనల్ డ్రెస్ లో పాల్గొన్నారు. ప్రోగ్రాంలో అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ భవానీరెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేల శారద, సొసైటీ మహిళలు హాజరయ్యారు. చేనేత వస్త్రాలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు భవానీరెడ్డి. ఉమెన్ ఎంపవర్మెంట్ లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. So the purpose enta manchi purpose ante cause she is the person behind it. వీళ్ళందరూ కలిసి గండిపేటలో ఇవాళ గండిపేట వెల్ఫేర్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో జస్ట్ టు ప్రమోట్ ద ఆంటర్ప్రీనర్స్, విమెన్ ఆంటర్ప్రీనర్స్ ని ప్రమోట్ చేస్తూ మన హ్యాండ్లూమ్స్ ని ప్రమోట్ చేస్తూ తీసుకున్న కాజ్ అన్నమాట, మెయిన్ కాజ్ అది. సో ఇక్కడ అన్ని డిఫరెంట్ స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది. మా సిద్దిపేట నుంచి బాతిక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం జరిగింది. తర్వాత విమెన్ విస్తరాకులు తయారు చేయడం కూడా, సో స్టోన్ ఆర్ట్, తర్వాత మంచి మంచి చీరలు లైక్ షీఈస్ వేరింగ్ ద పోచంపల్లి, షీఈస్ ప్రమోటింగ్ లైక్ గద్వాల్ హ్యాండ్లూమ్. సో మన ప్రాంతంలో నుంచి ఉన్న ఈ పోచంపల్లి ఇదంతా కూడా మంచి ఫ్యాబ్రిక్. ఇదంతా కూడా మొన్న కూడా రీసెంట్ గా మన దగ్గర అయిన మిస్ వరల్డ్ కాంటెస్ట్ లో కూడా ఏమైందంటే వాళ్ళందరూ కూడా బ్యూటిఫుల్ మన దగ్గర దొరికే చేనేత వస్త్రాలన్నీ కూడా ధరించడం జరిగింది. అంటే దాన్నే వెస్టర్నైజేషన్ చేసి కొంచెం కొంచెం మాడిఫికేషన్ చేస్తే సో అట్లా చాలా బాగా తీసుకెళ్ళిండ్రు ఆ కాన్సెప్ట్. ఎందుకంటే ఒక వ్యక్తి ముందు పడితేనే ఏ కార్యక్రమం అయినా సక్సెస్ అవుతుంది, ఆ కార్యక్రమం రూపుదిద్దుకుంటుంది. చాలా మందికి చాలా థాట్స్ ఉంటాయి, కానీ ఆ థాట్స్ అన్నింటినీ ఆచరణలో పెట్టాలి అంటే మాత్రం అందరూ ఆ రిస్క్ తీసుకోరు, అంత టైం కేటాయించరు. చేయాలి అనే ఆలోచన వరకే ఆలోచన ఉండిపోతుంది. ఇవాళ భారతదేశంలో చీర కట్టుకొని లేదా చుడిదార్ వేసుకొని వెళ్తూ ఉంటే వీళ్ళకి చదువు రాదు, లేకపోతే పాత చింతకాయ పచ్చళ్ళు అనేటువంటి సాంప్రదాయం నిజంగా మొదలవుతా ఉన్నది. దాన్ని తరిమి కొట్టి చీరలో ఉన్న అందము ఏ బట్టలు ఏ గుడ్డలు వేసుకున్నా, ఎంత కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నా కానీ ఉండదు అని నిరూపించాల్సినటువంటి అవసరము, బాధ్యత మనందరి పైన ఉంది అనేటువంటి మాట చెప్పుకుంటూ, నిండుగా బట్టలు కట్టుకోవడంలోనే అందం ఉంటుంది తప్పించి ఫ్యాషన్ పేరిట, లేకపోతే వెస్టర్న్ కల్చర్ పేరిట, లేకపోతే ఒక కంఫర్ట్ అనే కంఫర్ట్ జోన్ అనేది చూపించుకుంటూ సగం సగం బట్టలు వేసే వాళ్ళను ఇది మన సాంప్రదాయం కాదు అని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఇది ఒక మంచి ఉద్దేశంతో ఈ రన్ స్టార్ట్ చేశాము. ఉమెన్ వాళ్ళ హెల్త్ ని ప్రయారిటైజ్ చేయాలి అంటే మనం అందరూ జనరల్ గా ఉమెన్ మర్చిపోతుంటారు వాళ్ళ నుంచి వాళ్ళ కేర్ తీసుకోవడము. అట్లా కాకుండా వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి, బాగుండాలి అని. ఓన్లీ ఎక్సర్సైజ్ ఇస్ నాట్ సరిపోదు. మనకి ఎక్సర్సైజ్ ఒక్కటే చేయడం వల్ల మనం మంచిగా ఉండం కదా, మనకి మంచి ఫుడ్ కావాలి, మంచి వాతావరణం కావాలి. సో మేము అందుకని GWS నుంచి వి స్టార్టెడ్ కండక్టింగ్ దిస్. ఈసారి ఎథనిక్ రన్ అని చేసాము. సో చాలా మంది పార్టిసిపేట్ చేసేట్టు. ఇంతకుముందు లాస్ట్ 2 ఎడిషన్స్ లో ఇది శారథాన్ ఉండింది, ఓన్లీ ఉమెన్ బేస్డ్ ఉండే. ఈసారి ఎథనిక్ రన్ చేసాము.